ఓం నమః శివాయ. దిక్కుమొక్కు లేని అనాథులకు పెద్ద దిక్కుగా మారి ఆశ్రయాన్నిచ్చి ఆదరిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. 600 మంది అభాగ్యులు జీవిస్తున్న ఈ రక్షణాలయంలో ఆ పరమేశ్వరుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కొలువై నిత్య పూజలందుకుంటున్నాడు. నల్గొండ నుండి విచ్చేసిన నాగలింగం గారు, రామన్న, లలిత దంపతులు శివయ్య సేవలో తరించి శివపుత్రులను ఆదుకున్నారు. ముందుగా ఈ శివభక్తులు ఆలయానికి చేరుకుని వారి పేర్లపై వారి గోత్రనామాలైన బుధనకుల గోత్రం, పునగశీల గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. వారి కుటుంబానికి క్షేమం కలగాలని ప్రార్థిస్తూ లోకేశ్వరునికి జలాభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. నీరాజనాందర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతమితి శతం దీర్ఘమాయు. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని శంకర కృపకు పాత్రులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి శివయ్య అనుగ్రహాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి రామన్న గారు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మానవత్వంతో అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి రామన్న గారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.